సమర్పిస్తున్నారు. దేవుడు చేసిన కృతజ్ఞతగా పాఠశాల సోదరుడి నిర్మల ఆత్మశాంతులకు ప్రవేశి జ్యోతి ప్రవచన సమర్పిస్తున్నారు. బేబీ సరోజిని కరుణాచార్య ఆత్మశాంతులు సమర్పిస్తున్నారు. కారుణ్య ఎంబీబీఎస్ చదువుతున్న సమయంలో దేవుడి పేరు ఆశీర్వదించాలని తన ఆత్మహత్య కుదరలు దయచేస్తూ వారి పరిచయంలో సహాయపడమని ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుంటూ ఈరోజు వారు మన మధ్య ఒకసారి తెలియజేసబడుతుంది. ఈరోజు పూజలో ప్రార్థించున్నాను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మీరు ఒక ప్రత్యేకమైన దేవబలి పూజలో పాల్గొంటున్నారు. పునీత జోజప్ప గారి యొక్క పండుగను మే 1వ తారీఖున స్మరించుకోబోతున్నారు. కావున ముందుగానే ఆ పండుగకు తయారు కావడానికి, ఆధ్యాత్మికంగా తయారు కావడానికి మీరు ఈ యొక్క ప్రత్యేకమైన దేవబలి పూజలో పాల్గొని ఆ రోజు పండుగ రోజు పునీత జోజప్ప గారు మీ యొక్క జీవితంలో తన ప్రార్థన ద్వారా గొప్ప అద్భుతం చేసేటట్టుగా ఇక్కడికి వచ్చి ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరుల ప్రత్యేకమైన ప్రార్థన గురించి పునీత బొనవెంచర్ గారు చక్కగా రాస్తూ ఉంటారు, తెలియజేస్తూ ఉంటారు. మనం ప్రార్థన చేసినప్పుడు చాలా ప్రార్థనలు మన బయటనే ఉంటాయంట. ఎప్పుడైతే మనం సరి అయిన ప్రార్థన చేస్తామో, ఆత్మీయతతో కూడినటువంటి ప్రార్థన చేస్తామో, అప్పుడే ఆ ప్రార్థన మనలోకి వెళ్తుంది. వెళ్ళినటువంటి ప్రార్థననే మనల్ని ఆశీర్వదిస్తుంది అని గుణవించర్ గారు తెలియజేస్తూ ఉంటారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. ఎన్నోసార్లు మనం ప్రార్థన చేస్తున్నాం. మరి మన ప్రార్థన మన బయట ఉన్నదా, లేకుంటే మనలోకి వెళ్ళిందా అనేది మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఈ యొక్క ప్రత్యేకమైన దేవుడి పూజలో ఉన్నాం కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క దేవుడి పూజలో ఉన్నటువంటి అర్హతను మనం అందరం స్వీకరించాలి. యేసు ప్రభు గొప్ప అర్హతను మనకి ఇచ్చి ఉన్నారు. ప్రతి ఒక్కరూ దేవుడి పూజలో పాల్గొని కృతజ్ఞత చెల్లించాలి అనే అర్హతను యేసు ప్రభు ఇచ్చి ఉన్నారు. అట్లాంటి అర్హత పొందాలి అని అంటే మరి ప్రార్థన, మనం చేసినటువంటి ప్రార్థన మనలోకి వెళ్ళేటట్లుగా మనం ప్రార్థన చేసుకుందాం. చేసినటువంటి పొరపాట్లను మన్నించమని వేడుకుందాం. Thank you.
గాక. ప్రభు ఆలయ చూపుము, క్రీస్తు ఆలయ చూపుము, ప్రభు ఆలయ చూపుము. ప్రార్థించుదము. సర్వ సృష్టికర్తయు సర్వేశ్వర, మానవ జాతి శ్రమలను అనుభవించి పని చేయవలెనని మీరు నిర్ణయించింది. పునీత యోజప్ప గారి ఆదర్శ సంరక్షణల సహాయమున మీరు మాకు నియమించిన పనులను సక్రమముగా నిర్వహించచ్చు. మీరు వాగ్దానం చేసిన బహుమానములను పొందునట్లు మాకు మీ కృపను అనుగ్రహింపుడు. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగయుగములు జీవించచ్చు పాలన చేయలేని వారు మాకు అనుగ్రహించండి. పశ్చాత్తాపపడి నిత్య జీవం పొందుటకు
అక్కడ జరిగిన దర్శన సంఘటన గూర్చి మొదటి నుండి చివరి వరకు వివరింపసాగాను. నేను యోపా నగరంలో ప్రార్థన చేసుకొనుచుండగా తన్మయత్వములో నాకు ఒక దర్శనము కలిగినది. ఆ దర్శనములో పరలోకము నుండి నాలుగు కొంగులతో క్రిందకు దింపబడుచున్న ఒక పెద్ద దుప్పటి వంటి దానిని చూసి తిని అది నా ఎదుటకు వచ్చి ఆగినది. నేను పరిశీలించి చూడగా అందులో జంతువులు, అడవి మృగములు, ప్రాకరి ప్రాణాలు, ఆకాశ పక్షులు నాకు కనిపించినవి. అప్పుడు పేతురు, లెమ్ము, వీటిని చంపుకొని తినుము అను ఒక స్వరము నాకు వినబడేను. కానీ నేను ప్రభు వలదు, నేను ఎప్పుడైనాను నిషిద్ధమైనది అశుద్ధమైనది తినలేదు అని బదులు పలికి తిని, మరలా ఆకాశం నుండి ఆ స్వర్ణము, దేవుడు శుద్ధమైనది ప్రకటించిన దానిని నీవు నిషిద్ధముగా భావింపరాదు అని వినిపించాను. ముమ్మర్లు అట్లా జరిగిన పిదప అది అంతయు పరలోకమునకు తీసుకొని పోబడను. ఆ సమయంలోనే కైసరియా నుండి నా కొరకు పంపబడిన 3 మనుషులు నేను ఉండిన ఇంటి యొద్దకు వచ్చింది. సందేహింపక వారితో వెళ్ళును అని ఆజ్ఞ నాతో చెప్పాను. ఆ 6 సోదరులను నాతో కైసరియకు వచ్చింది. మేమందరము కోరకి ఇంటికి వెళ్ళింది. నీవు యూపకు మనిషిని పంపి పేతురు అనబడు సీమోనును పిలిపింపు, అతడు నీకు కొన్ని మాటలు చెప్పును. ఆ ఉద్దేశించే నీవు నీ కుటుంబమును రక్షింపబడుతుంది అని ఒక దేవదూత తన ఇంటిలో కనిపించి చెప్పిన దంతయు తను మాకు వినిపించాను. నేను మాట్లాడుటకు ప్రారంభించినప్పుడు మొదటి మనపై దిగి వచ్చినట్లుగానే పవిత్రాత్మ వారిపై దిగి వచ్చాను. యోహాను నీటితో బాప్తిసమిచ్చాను, కానీ మీరు పవిత్రాత్మతో జ్ఞానస్నానం పొందుతురు అని ప్రభువు చెప్పిన విషయము అప్పుడు నాకు జ్ఞాపకము వచ్చినది. మనము ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించినప్పుడు దేవుడు మనకు ఇచ్చిన వరమునే అన్యులకు ఇచ్చాను. ఆయనను కాదనుటకు నేను ఎవడను అని పేతురు వారికి తెలియజెప్పాడు. వారు ఇది విని విమర్శించుట మానివేసి పశ్చాత్తాపపడి నిత్య జీవము పొందుటకు దేవుడు అన్యులకు కూడా అవకాశము కల్పించాను అని దేవుని స్తుతించింది. ఇది ప్రభు వాక్కు. Hallelujah.
మీతో మొదలుగాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేషంలోని భాగం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 16వ వచనం నుండి 25వ వచనం వరకు. మరియమ్మ మత్తయి యోసేపు యాకోబులకు జన్మించెను. మరియమ్మకు క్రీస్తు అనబడు యేసు జన్మించెను. అబ్రహాము నుండి దావీదు వరకు 14 తరములకు, దావీదు నుండి బాబిలోనియా ప్రవాసములకు 14 తరములను, బాబిలోనియా ప్రవాసం నుండి క్రీస్తు వరకు 14 తరములు గడిచినవి. యేసుక్రీస్తు పుట్టుక రీతి ఎట్టిదనా, ఆయన తల్లి అయిన మరియమ్మకు యోసేపుతో వివాహమైనది. కానీ వారు ఇరువురు కాపురం చేయకముందే పవిత్రాత్మ ప్రభావం వలన మరియమ్మ గర్భము ధరించినది. ఆమె భర్త యోసేపు నీతిమంతులకు చేయి మరియమ్మను బహిరంగంగా అవమానింప ఇష్టం లేక రహస్యంగా పరిత్వజించుటకు నిశ్చయించుకొనెను. యోసేపు ఇటు తలంచుచుండగా ప్రభువు దూత కలలో కనిపించి, దావీదు కుమారుడు యోసేపు, నీ భార్య అయిన మరియమ్మను స్వీకరించుటకు భయపడవలదు. ఏదైనా ఆమె పవిత్రాత్మ ప్రభావమున గర్భము ధరించినది. ఆమె ఒక కుమారుని కనను. నీవు ఆయనకు యేసు అని పేరు పెట్టుము. ఏదైనా ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును అని చెప్పాను. ఇదిగో కన్య గర్భము ధరించి ఒక కుమారుని కన్ను, ఆయనను ఇమ్మానుయేలు అని పిలిచెదరు అని ప్రవక్త మూలమున ప్రభువు కలిగినది నెరవేరినట్లు ఇదంతయు సంభవించెను. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు అని అర్థము. నిధుల నుండి వెళ్ళిన యోసేపు ప్రభువుతో ఆజ్ఞాపించినట్లు తన భార్యను స్వీకరించెను. కుమారుని ప్రసవించినంత వరకు ఆమెతో అతనికి ఎట్టి శారీరక సంబంధం లేదు. ఆ శిశువులకు అతడు యేసు అని పేరు పెట్టెను. ఇది క్రీస్తు విశేషము. ఈరోజు మనమందరము పునీత జోసెఫ్ గారిని వేడుకోవడానికి వచ్చి ఉన్న ప్రియ సహోదరి సహోదరులారా, తండ్రి దేవుడు యోసేఫ్ గారితో మాట్లాడడం జరిగింది. దేవదూతలు కూడా ఆయనతో మాట్లాడి ఉన్నారు. అంత గొప్ప వ్యక్తి పునీత జోసెఫ్ గారు. అందుకోసమే ఈరోజు మనందరము మా కోసం ప్రార్థన చేయండి అని వేడుకోవడానికి ఇక్కడికి వచ్చి ఉన్నాము. పునీత జోసెఫ్ గారు మరియ తల్లికి బాలయేసుకు దూత చెప్పినట్లుగా రక్షణను ఇచ్చి ఉన్నారు. మరి ఈరోజు మనకి కూడా అట్లాంటి రక్షణను ఇవ్వమని ప్రార్థన చేసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరుల, చాలామంది అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు. రక్షణ ఇవ్వండి అని యోసేపును మనం వేడుకుందాం. ప్రియ సహోదరి సహోదరుల, చాలామంది డబ్బు లేని పరిస్థితిలో ఉన్నారు, అప్పుడు బాగా ఉన్నారు. మీకు రక్షణ ఇవ్వండి అని ఈరోజు మనం ప్రత్యేకంగా జోసెఫ్ గారిని వేడుకుందాము.
తిరుసభ జోజప్ప గారికి గొప్ప బిరుదులు ఇచ్చింది. తిరుసభనే కాదు, బైబిల్ కూడా ఆయనకు ఒక గొప్ప బిరుదులు ఇచ్చింది. తెలుసా ఏంటారు? నీతిమంతుడు. జోజప్ప గారు అనగానే నీతిమంతుడు అనే మాట వెంటనే దాంట్లో చూస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, నీతి లేకపోతే మంచి పనులు జరగవు. నీతి లేకపోతే శాంతి సమాధానాలు ఉండవు. నీతి లేకపోతే ఎన్నో పోగొట్టుకుంటూ ఉంటాం. నీతి లేకపోతే గొడవలు పెరుగుతాయి. నీతి లేకపోతే అవమానాలు, అనుమానాలు జరుగుతూ ఉంటాయి. నీతి లేకపోతే సైతాను శక్తులు మనలోకి వస్తూ ఉంటాయి. ఒక చిన్న ప్రశ్న, ఒక వ్యక్తిలో ఎన్ని సైతాను శక్తులు ఉంటాయి? ఎన్ని సైతాను శక్తులు ఉంటాయి? సరే, ఎక్కడున్నది? మార్కు సువార్త 16వ అధ్యాయము 9వ వచనంలో తాను 7 దయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేన మరియమ్మకు మొదట దర్శనమిచ్చెను అని. ఎవరు చెప్పారు? సరే అని. వెరీ గుడ్. కానీ బైబిల్లో ఒక్కొక్క వాక్యం ఉన్నది. మార్కు సువార్త 5వ అధ్యాయము 11వ వచనంలో ఒక వ్యక్తిలో ఎన్ని సైతాన్లు ఉంటాయి అంటే 2000 పైగా. అవునా కదా? చదివారు ఎప్పుడైనా బైబిల్లో? ఎన్ని సైతాన్లు ఉంటాయి? 2000కు యేసు ప్రభు 2000కు పైగా ఒక వ్యక్తి నుండి సైతాన్లను తీసివేయడం జరిగింది. అంటే అందరిలో ఉంటాయని కాదు. కొంతమందిలో 5 ఉండొచ్చు, కొంతమందిలో 10 ఉండొచ్చు, కొంతమందిలో 20 ఉండవచ్చు, కొంతమందిలో 200 ఉండొచ్చు. నేను ఇప్పుడు అడగను మిమ్మల్ని ఏంటంటే, కానీ అందరిలో సైతాను శక్తులు మాత్రము ఉన్నాయని బైబిల్ గ్రంథము మనకు తెలియజేస్తూ ఉన్నది. ఏ సహోదరి సహోదరుల, ఎప్పుడైతే నీతి అనేది మనలో ఉండదో ఈ సైతాను శక్తులు పెరుగుతూనే ఉంటాయి. యేసు ప్రభు 2000కు పైగా సైతాను శక్తులను తీసివేసి ఉన్నాడు. మరి ఈ సైతాను శక్తులు ఎలా ఉంటాయి అంటే, కోపం వస్తుంది అందరికీ. సైతాను శక్తి కోపాలలో మళ్ళా రకరకాల కోపాలు, అవన్నీ సైతాను శక్తులే. అబద్ధాలు, ఎవరైనా ఇక్కడ ఉన్నారా అబద్ధాలు ఆడకుండా? సైతాను శక్తులు, రకరకాల అబద్ధాలు. కొన్నిసార్లు అవసరం లేకుండా కూడా మనము అబద్ధాలు ఆడుతున్నాము. అంత గొప్పగా, అంత భయంకరంగా సైతాను శక్తులు మనలో ఉన్నాయి. ఏ సహోదరి సహోదరుల, కొద్ది సమయం దొరికితే చాలు అబద్ధాలు ఆడవలసిందే. అబద్ధాలు ఆడితేనే కొద్దిగా జీవిస్తున్నట్టుగా మనకు ఉంటుంది అని చాలా మంది అబద్ధాలు ఆడుతూ ఉంటారు. సహోదరి సహోదరుల, అన్యాయం, సైతాను శక్తులు, వ్యభిచారం, దొంగతనం, ఇలా ఎన్నో సైతాను శక్తులు మనలో ఉన్నాయి. ఎప్పుడైతే నీతి అనేది లేకపోతే ఇలా సైతాను శక్తులు పెరుగుతూ ఉంటాయి. ప్రియ సహోదరి సహోదరుల, 8వ శతాబ్దంలో మరియు 9వ శతాబ్దంలో ఎక్కువ సన్యాసులు ఉండేవారు. ఏదో ఒక మఠానికి చెందినటువంటి సన్యాసులు ఎక్కువగా ఉండేవారు. ఈ సన్యాసులు గ్రామ గ్రామాలకు వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని బోధించేవారు. ముఖ్యంగా బెనడిక్టైన్ సభకు చెందినటువంటి సన్యాసులు చాలా ఎక్కువగా ఉండేవారు. వాళ్ళు కొన్నిసార్లు ఒక చిన్న గ్రామానికి వెళ్ళాలంటే 5-6 రోజులు నడిచేవారు. 5-6 days నడిచి ఆ చిన్న గ్రామానికి వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని బోధించి వచ్చేవారు.
ఈ సన్యాసులు బైబిల్ని బాగా చదివేవారు. ఆ రోజుల్లో ఒకటే బైబిల్ ఉండేది వాళ్ళ మఠంలో. ఆ బైబిల్ అంతా వాళ్ళు గుర్తుంచుకోవాలి. బైబిల్ తీసుకొని పోవడానికి వీలేదు వాళ్ళు. ఈ రోజుల్లో మనందరి దగ్గర బైబిల్ ఉన్నాయి కదా, ఆ రోజుల్లో లేదు. బైబిల్ చదివి గుర్తుంచుకొని వెళ్ళాలి. 5-6 రోజుల తర్వాత వాక్యాన్ని బోధించాలి. ప్రేర్ చేసి ధ్యానం చేసేవాళ్ళు. బైబిల్ ఇంకా ఎక్కువ గుర్తుంచుకోవడానికి వాళ్ళు ధ్యానం చేసేవాళ్ళు. ప్రియ సహోదరి సహోదరులారా, జస్టిన్ అనే ఒక సన్యాసి రోజంతా బైబిల్ చదివి ధ్యానం చేస్తున్న సమయంలో నిద్రలోకి వెళ్ళిపోయాడు. గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఆయనకి ఒక కళ వచ్చింది. ఆ కళలో ఆయనకు ఒక 3 అంతస్తుల బంగ్లా కనిపించింది. ఆయన మొదటి అంతస్తు బంగ్లాకి వెళ్ళడం జరిగింది. అక్కడ చాలా మంది దేవదూతలు చాలా బిజీగా ఉన్నారు. అటు ఇటు తిరుగుతున్నారు, ఏదో మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈయన అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తున్నారు అని తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే, ఈ లోకంలో చాలా మంది ప్రార్థనలు చేస్తున్నారు. మోకరించి ప్రార్థన చేస్తున్నారు, కన్నీటి ప్రార్థన చేస్తున్నారు. ఈ ప్రార్థనలన్నింటినీ ఈ దేవదూతలు తీసుకొని వెళ్ళి ఆ మొదటి అంతస్తులో ఉన్నటువంటి ఆఫీస్లో ఇస్తూ ఉన్నారు. మనం చేసే ప్రార్థనలన్నింటినీ దేవదూతలు తీసుకుని వెళ్ళి ఆ ఆఫీస్లో ఇస్తూ ఉన్నారు. అందరూ బిజీగా ఉన్నారు. చాలా మంది దేవదూతలు ఒక్కరు కూడా ఫ్రీగా లేదు, బిజీగా ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, అంటే ప్రార్థనలు బాగా పెరిగిపోయాయి. దేవుని పట్ల నమ్మకం పెరిగిపోయి, దేవుడు ఉన్నాడు, మన ప్రార్థన వింటాడు, విశ్వాసం పెరిగిపోయింది. అందుకోసమే దేవదూతలంతా చాలా బిజీగా ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక ఆయన 2వ అంతస్తులోకి వెళ్ళారు. అక్కడ కూడా చాలా దేవదూతలు, వాళ్ళు కూడా చాలా బిజీగా ఉన్నారు. ఏం చేస్తున్నారు వీళ్ళు? కింద చేసే పని వీళ్ళు కూడా చేస్తున్నారా, లేకుంటే వీళ్ళు ఇంకా వేరే పని ఏదైనా చేస్తున్నారా అని ఈయన అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఆయన తెలుసుకున్నటువంటి విషయం ఏంటంటే, ఆ దేవదూతలు దేవుడు ఆశీర్వదించినటువంటి ఆ ప్రేయర్స్ని, ఆ విన్నపాలను భూలోకానికి తీసుకొని వస్తా ఉన్నారు. అంత బిజీగా ఉన్నారు. ఎన్నో ప్రార్థనలు, ఎన్నో విన్నపాలు దేవుడు ఆశీర్వదించి ఉన్నటువంటి ఆ విన్నపాలను, ఆ ప్రార్థనలను వాళ్ళు భూలోకానికి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. బిజీగా ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక ఆయన 3వ అంతస్తులోకి వెళ్ళాడు. అక్కడ చాలా మంది దేవదూతలు ఉన్నారు. ప్రభు చాలా మంది దేవదూతలను అక్కడ పెట్టాడు. కానీ వాళ్ళకి ఒక పని లేదన్నారు. వాళ్ళకి కూర్చొని ముచ్చట పెట్టుకుంటారు. ఎందుకంటే ఏమీ పని లేదు వాళ్ళు. ఎప్పుడో ఒక దేవదూత అట్లా వెళ్ళి ఇట్లా వచ్చి కొద్దిగా పని చేస్తున్నారు అంతే తప్ప ఎక్కువ పని లేదు. ఏంటి, మొదటి ఫ్లోర్లో, 2వ ఫ్లోర్లో ఫుల్ బిజీగా ఉన్నారు. అని ఈ 3వ అంతస్తులో వీళ్ళకేం పని లేదు అని ఆయన అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళినప్పుడు వాళ్ళ పని ఏమిటంటే, ప్రభు ఆశీర్వదించిన తర్వాత ఎంతమంది కృతజ్ఞతలు తెలియజేస్తారో ఆ ప్రార్థనలను వాళ్ళు ప్రభుకి తెలియజేయాలి. ఇదిగో ప్రభు, మీరు ఆశీర్వదించారు కదా, మీరు కృతజ్ఞతలు చెప్పారు మీకు అని ప్రభు తెలియజేయాలి. అంటే ఆ దేవదూతలందరూ పని లేకుండా ఉన్నారు అనంటే, ఇక్కడ ప్రజలు
కృతజ్ఞతలు ప్రార్థన చేస్తున్నారు, కన్నీటి ప్రార్థన చేస్తున్నారు, మోకరించి ప్రార్థన చేస్తున్నారు, గంటల తరబడి బైబిల్ చదివి ప్రార్థన చేస్తున్నారు. ఆ ప్రార్థనలు వెళ్తున్నాయి. దేవుడు ఆశీర్వదించి పంపిస్తున్నాడు. అది వచ్చిన తర్వాత మనము కృతజ్ఞతగా లేవు కాబట్టి మళ్ళా పొరపాటు చేస్తున్నా. థ్యాంక్ యూ జీసస్. మొన్నటి వరకు నేను చాలా అనారోగ్యంగా ఉన్నాను, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చావు, పూజ సమర్పించాను, ప్రార్థన చేశాను, ఆరోగ్యాన్ని ఇచ్చావు. తర్వాత నేను మర్చిపోతాను. ఇక నేను ఎప్పుడు పొరపాటు చేయను, ఎందుకంటే నువ్వు బ్లెస్ చేశావు కదా అని కొన్ని రోజుల్లోనే దాన్ని మర్చిపోయి మళ్ళా మనం పొరపాటు చేసుకున్నా. ఈ జస్టిన్ అనే వ్యక్తి అట్లాంటి దర్శనాన్ని చూడటం జరిగింది. సహోదరులారా, ప్రతిరోజు మనము దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. ఈరోజు నాకు ఈ సమయాన్ని ఇచ్చారు తండ్రి, థ్యాంక్ యూ ప్రభు. ఈరోజు కొంతమంది లేవలేదు, నేను లేచి ఉన్నా, జీవిస్తున్నా, థ్యాంక్ యూ. ఈరోజు చాలా మంది అనారోగ్యంతో హాస్పిటల్లో ఉన్నారు. కొన్ని రోజుల క్రితమే నేను క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. సహోదరులారా, అక్కడికి నేను వెళ్ళగానే ఒక్కరిని చూడడానికి వెళ్ళాను. దాదాపు 4 మంది నా దగ్గరకు వచ్చి మా అన్న దగ్గరికి రా, మా అమ్మ దగ్గరికి రా అని కోరటం జరిగింది. సహోదరులారా, భయంకరమైన స్థితిలో ఏడుస్తున్నాను. ఒక చోట మేము ప్రార్థన చేస్తుంటే వాళ్ళ భార్య ఆయన చేతికి రోసరీని చూద్దాము, రోసరీ, ఎందుకంటే రోసరీ ఆయనను రక్షించాలి, ఆయనను కాపాడాలి అని ఏడుస్తూ అన్నిటితో ఆ రోసరీని ఆయన చేతికి చూడతా ఉంది. సహోదరులారా, అట్లాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి మనం ప్రార్థన చేయాలి. నేను అమెరికాలో ఉన్నప్పుడు ప్రతి మంగళవారము కన్ఫెషన్స్ కూర్చున్నాను, 3 గంటల నుండి 4:30 వరకు. ఎప్పుడైతే నేను కన్ఫెషన్ కూర్చున్నానో, నేను భారతీయులు కాబట్టి ఆ చుట్టుపక్కల చర్చ్ వాళ్ళందరూ కన్ఫెషన్కి వచ్చేవారు నా దగ్గరికి. 1.5 hours సరిపోయేది, పెద్ద లైన్ ఉండేది. ఒకసారి ఒక యంగ్ లేడీ కన్ఫెషన్ బాక్స్ వచ్చి ఫస్ట్ నాకు ఇలా అన్నది, ఫాదర్ అందరికీ చెప్పండి జీసస్ దగ్గరికి వెళ్ళామని. ఈరోజు నేను హాస్పిటల్లో ఆ రిపోర్ట్ చూసి చాలా బాధపడుతున్నాను. ఏం చేయాలో అర్థం కాలేదు. డైరెక్ట్గా పెట్టి వచ్చాను. కాబట్టి ముందుగానే అందరికీ చెప్పండి, మీరు ప్రసంగిస్తారు కదా దేవుడి పూజలో, చెప్పండి అందరికీ జీసస్ దగ్గరికి వెళ్ళమని. అయినా వెళ్తే వేస్ట్. కాబట్టి ముందుగానే జీసస్ దగ్గరికి వెళ్ళమని చెప్పండి అని యంగ్ లేడీ తెలియజేస్తామని ప్రియ సహోదరులారా. అందుకోసమే ఈరోజు ప్రత్యేకమైన దేవుడి పూజ తెలియజేస్తున్నాను. జీసస్ దగ్గరికి వెళ్ళండి, ముందుగానే వెళ్ళండి. అన్ని అయినాక వెళ్తే జీసస్ కూడా చూడడు అనే విషయాన్ని నేడు మనకు తెలియజేస్తున్నది. ప్రియ సహోదరులారా, 1996, 1997లో నేను మధురైలో చదివినాను. మధురైలో సెంట్రల్ సిటీలో సెయింట్ జోసెఫ్స్ చర్చ్, చాలా పెద్ద చర్చ్. నేను కాలేజీకి వెళ్ళే సమయంలో ఈ చర్చిని దాటుకుంటూ వెళ్ళాలి. 100 మంది అక్కడికి వచ్చి
ఎవ్రీ వెనస్డే రోడ్ అంతా జామ్ అయింది. ప్రతి బుధవారం చాలామంది భక్తులు జోసఫ్ గారు ప్రార్థన చేస్తారు, విన్నపాలను ప్రభు దగ్గరికి తీసుకొని వెళ్తారు. అలా ఎన్నో గొప్ప కార్యాలు చేశారు. ప్రార్థన చేసి ఎంతో మందిని అక్కడ రక్షిస్తున్నారు అనేది మనం అక్కడ చూడవచ్చు. ప్రియ సహోదరి సహోదరులారా, అదే సంవత్సరము 1997లో నేను వాళ్ళ యొక్క యాన్యువల్ ఫీస్ట్కి వెళ్ళాను పండుగలో పాల్గొనడానికి. అక్కడ ఉన్నటువంటి ఆర్చ్ బిషప్ ఆరోగ్య స్వామి ఇచ్చినటువంటి ప్రసంగం ఇది. మొదట్లో ఇక్కడ ఒక చిన్న చర్చ్ ఉండేది, స్మాల్ చర్చ్ ఉండేది. 50 నుంచి 60 మంది మాత్రమే ఇక్కడికి వచ్చేవాళ్ళు. నేను ఆర్చ్ బిషప్గా ఎన్నుకోబడ్డప్పుడు ఈ చర్చిలో పండుగకు చేయడానికి వచ్చినప్పుడు 50-60 మంది మాత్రమే ఆ దేవాలయంలో ఉన్నారు. చిన్న చర్చి, 50-60 మంది మాత్రమే. పునీత జోసెఫ్ గారు ఎంత గొప్పగా వారి కోసం ప్రార్థన చేశారంటే ప్రతి బుధవారం దాదాపు 4,000 నుండి 5,000 మంది. ఆ రోజు ట్రాఫిక్ జామ్, సెమినేరియన్స్ ముందుగానే 7 గంటలకి ప్రతిరోజు 8 గంటలకు వస్తే వెళ్ళాలి. కానీ బుధవారం మాత్రం 7 గంటలకి వెళ్ళిపోవాలి, ఎందుకంటే కాలేజ్ లేట్ అయిపోయింది. బస్సుకి నడుచుకుంటూ వెళ్ళాలి. అంత క్రౌడ్, రకరకాల జనాలు, క్రైస్తవులే కాదు హిందువులు కూడా ఆయన పట్ల అంత విశ్వాసాన్ని పెంచుకున్నారు. ఆయన మన కోసం ప్రేయర్ చేస్తాడు, ఆయన మనల్ని రక్షిస్తాడు, ఆయన మనతో ఉంటాడు అన్నట్టుగా వాళ్ళు వెళ్ళేవాళ్ళు. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి అట్లాంటి నమ్మకం, అట్లాంటి విశ్వాసాన్ని మనం కూడా పెంచుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన ఉన్నాడు, మనందరి వైపు చూస్తాడు. ఈరోజు ఈ దేవాలయంలో ఒక పరలోకంగా ఉన్నది, ఇంత మంచిగా పాడుతున్నారు, చెప్పట్లు తప్పకుండా ఇక్కడ కూడా ఉంటాడు. మధురైలో చిన్న చర్చ్ 50 మంది స్టార్ట్ అయినటువంటి ఆ చర్చి ఇంత పెద్ద చర్చ్. అక్కడ ఎవరైనా మధురైకి వెళ్తే ఆ చర్చికి వెళ్ళండి. జెస్యూస్ ఫాదర్స్ అనిపిస్తున్నారు. ఆ చర్చ్ ఇంత పెద్ద చర్చ్, ఎంత ప్రజలు, ఎందుకు ఉంటారు ప్రజలు. అట్లాంటి దేవాలయం కావాలని కోరుకుంటూ జోజప్ప గారి యొక్క ఆశీర్వాదాలు ఎప్పుడు నిండుగా మనందరి మీద ఉండాలని ప్రార్థన చేస్తూ, మీ అందరూ కూడా దేవుని పూజలో ప్రార్థన చేసుకోండి. ఉదయించర్ గారు చెప్పినట్టు ప్రార్థన బయట ఉండకూడదు, లోపలికి వెళ్ళాలి. ఆయన రాస్తూ అంటారు, కొంతమంది ప్రార్థన చేశారు, 10 సంవత్సరాల ప్రార్థన కూడా బయట ఉంది, లోపలికి వెళ్ళలేదు. అంటే ఎంత తక్కువ విశ్వాసంతో, తక్కువ నమ్మకంతో మనం ప్రేయర్ చేస్తున్నాం. అట్లాంటి ప్రార్థన వద్దు. లోపటికి వెళ్ళి ప్రార్థన చేయండి. మిమ్మల్ని రక్షించే ప్రార్థన, మిమ్మల్ని కాపాడే ప్రార్థన, మీతో ఉండే ప్రార్థన, మిమ్మల్ని నడిపించే ప్రార్థన, అట్లాంటి ప్రార్థనను చేయమని మనకు గౌరవించగా తెలియజేస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మొదటి రోజు, రేపు 2 ఇంకా ఉంటాయి. పండుగ రోజు మనందరం ప్రభు యొక్క ఆశీస్సులు, జోసెఫ్ గారి యొక్క ప్రార్థన వల్ల మనం ఆశీస్సులు పొందేటట్టుగా ఈ పండుగ ఉండాలని కోరుకుంటున్నాను. సహోదరి సహోదరులారా, అందరం లేచి విశ్వాస సంగ్రహాన్ని జపించుకుందాం. పరలోకమును
సహోదరులారా, మనం అర్పించే ఇవ్వాలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లుగా ప్రార్థించండి. ప్రార్థించుదము. ఓ దయామయుడు సర్వేశ్వర, మేము పునీత జోసెఫ్ గారి స్మరణోత్సవ సందర్భమున మీ వైభవమునకు అర్పించు అర్పణలను దయతో వీక్షింపుడు. ఈ అర్పణలను మాకు మీ ప్రసాదిత వరములుగా మారునుగాక. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఎదిన వారు మీతో ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. పావన పిత, మీ ప్రియతమసుతుడైన యేసుక్రీస్తు ద్వారా ఎల్లప్పుడూ హెచ్చవుడను మేము మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, శ్రేయస్కరము. మీ వార్త అయిన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించుటి. మమ్ము విమోచించుటకై మీరు పంపిన రక్షకుడు వారే. పవిత్రాత్మ వలన వారు శరీరము ధరించి కన్యక నుండి జన్మించి మీ చిత్తమును నెరవేర్చుచు మీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుటకు వారు హస్తములను చాచి స్త్రీలలో పాటుపడి ఇట్లు వారు మరణమును జయించి పునర్జీవమును నిరూపించింది. కనుక దేవదూతలతోనూ పునీతులతోనూ కలిసి ఏకస్వరముతో మీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, పావన పిత, మీరు నిజముగా పరిశుద్ధులు, సర్వ పవిత్రత కూడై మీరే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు యేసు క్రీస్తునాథుని శరీర రక్తములు అగునుగాక. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తమ అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు.
ఏదైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏదైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారములకై చెందబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, వారి మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితమును సువ్యపమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాను. నీ సముఖమున నిలిచి నీకు సేవ చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు చెప్పుచున్నాను. క్రీస్తు శరీర రక్తములందు పాలిగారు మమ్మ పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలుచున్నాను. నేను ద్వారా ప్రపంచమును వ్యాపించిన మీ గిరిసత్వం జ్ఞాపకం ఉంచుకున్నాను. మా నియోగ జగద్గురులు మా అంతోనికి గాయత్రి గురువులందరితో పాటు మమ్మల్ని మీ ప్రేమలో పరిపూర్ణం చేయండి. ఉత్థానం ఉత్తమని నమ్మికతో చనిపోయిన మా సహోదరులను నీ విగ్రహమును చనిపోయిన వారిని స్మరించుకుని వారిని నీ దివ్య ప్రకాశంలోకి చేర్చుకున్నాను. మా అందరికీ దయచేస్తున్న దేవికతలో వేమాత్మను తక్కువతోను ఆనంది నీకు సేవ చేసిన జ్ఞాపకందరితోనూ మా కృతి జీవితంలో భాగం చేయండి. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించే మహిమ కలుగుతుంది. వారి ద్వారా వారితో వారి యందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుడు నీకు యుగ యుగములు గౌరవ మహిమ
శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహం వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురికాకుండానట్లు చేయుడు. మేము మోక్షానందము మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమము నిరీక్షించుచుందము. సమాధానమును మీకు ఇచ్చుచున్నాను, నా సమాధానము మీకు వసలుచున్నాను అని మీ పోస్తులతో వచించిన ఏలిన వారైన యేసువ, మా పాపములను పాటింపక మీ శ్రీసభ విశ్వాసములను కటాక్షింపుడు. మీ చిత్త ప్రకారం దానికి సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుడు. యుగములు జీవించుచు పరిపాలించడు వారా. ఏలిన వారి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉంటును గాక. ప్రభు ఇచ్చినటువంటి సమాధానమును ఒకరితో ఒకరము పంచుకుందాము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, అందరినీ మన్నించేటటువంటి గొర్రెపిల్ల ఇది. ఈ విందులో పాల్గొనటకు వచ్చి వారందరూ ధన్యులు. జీవాహారము
గురుతు జీవితం అనేది చాలా గొప్పది, అరుదైన అవకాశం దేవుడు ఇచ్చి. ప్రార్థించుదాము. స్వర్గీయ ప్రసాదముతో సంతృప్తి చెంది మేమిప్పుడు మేము ప్రార్థించుచున్నాము. పునీత జోజప్ప గారి ఆదర్శ సహాయమున మేము మా హృదయములందు మీ ప్రేమను కలిగి ఉండి నిత్య శాంతి ఫలము సదా అనుభవించు భాగ్యము మాకు ప్రసాదించడు మన ఆదుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మనందరినీ ఆశీర్వదించి కాపాడునుగాక. వెళ్ళి ప్రభు ప్రేమలో జీవించండి. Maria,
ఉద్దేశాలన్నీ కూడా గుర్తు చేసుకొని ఈ ప్రార్థనలో పాల్గొన్నాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ప్రార్థించడము. ఓ మా ప్రేమగల తండ్రి, కరుణామయ, మీకు వందనము స్తుతి స్తోత్ర మహిమలు. ఈరోజు ఈ విచారణ ప్రజలందరూ కూడాను పునీత జోజప్ప గారి మహోత్సవాన్ని జరుపుకోవడానికి సంసిద్ధపడుతున్న ఈ తరుణంలో పునీత జోజప్ప గారి జ్ఞాపకార్థముగా మేము ఈ పతాకావిష్కరణ చేయించున్నాము. ఇక్కడ చేరిన మమ్మందరినీ, మా ఉద్దేశాలను మీరు ఆలకించి మేము తగిన విధంగా సంసిద్ధపడుతూ ఆ పుణ్యాత్ముడు నడిచిన బాటలో సుగుణాలతో మేము కూడా జీవించలాగను. మరి ముఖ్యంగా ఆనవలే సాత్వికత, నీతివంతమైన జీవితం, దైవభీతి కలిగి ఎల్లప్పుడూ మేము జీవించే భాగ్యం అందరికీ దయచేయండి. ప్రభు, మీరు ప్రతినిత్యం మాకు ఎన్నో అవకాశాలు దయచేస్తున్నారు. నీతిమంతులుగా జీవించడానికి మాకందరికి ఎన్నో దీవెనలు దయచేస్తున్నారు. వాటి సంసిద్ధపడి ఈ యొక్క పండుగను చాలా గొప్పగా చేసుకుని పునీత జోజప్ప గారి ప్రార్థన సహాయమున ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క పరలోక దేవుడు హేరాళంగా పొందే విధంగా మమ్మల్ని దీవించమని పెడుచున్నాము. అలాగే ప్రభు, ప్రతి ఒక్కరికి ఆయురారోగ్యాలు, శాంతి సమాధానాలు దయచేయండి. తద్వారా ప్రభు, మీరు మాకు వసిగే అనేక దీవెనగాను మీ వందనాలు తెలియజేస్తూ ఎల్లప్పుడూ మీకు రుణపడి జీవించే విధంగా మనందరూ దీవించమని అలనాడు పునీత జోజప్ప గారు లోక రక్షకులకి సంరక్షకులుగా ఉండి కాచి కాపాడి తన యొక్క విధిని నిర్వర్తించి ఆ యొక్క కుటుంబాన్ని, తిరు కుటుంబాన్ని కాచి కాపాడాడు. మరి వారి ప్రార్థన సహాయమున ఇక్కడ చేత మేమంతా మా కుటుంబాలు, మా విన్నపాలు మీరు ఆలకించి మాకు కావలసిన దీవెన దయచేయమని ఈ మా ప్రార్థనను మా నాదుని కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ప్రభువును దీవించి కాచి కాపాడును గాక. జోజప్ప గారా సర్వశక్తి సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ మనందరినీ కాచి కాపాడుదురుగాక. ఆమేన్.